గత ఏడాది రాష్ట్రమంతటా మామిడి పంట పండించిన రైతులు ఆర్థికంగా కష్టనష్టాలు పాలైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది రైతులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్న పంటకంతా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చిన కవర్లు తీసుకొని కొందరైతే 80-90% పంటకు కూడా కాపాడుకోవడానికి కవర్లు కట్టారు. మరి కొందరైతే 40-50% పంట కాపాడుకోవడానికి కవర్లు కట్టిన విషయం తెలిసిందే. కవర్లు కట్టిన వల్ల రైతులు లాభపడ్డారా అంటే అవుననే అనొచ్చు. ఈ ఏడాది మామిడి రైతులు కవర్ కట్టిన కాయలకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చురు మ్యాంగో మార్కెట్లో తోతాపురి రకానికి కవర్ కట్టిన కాయకి టన్ను అత్యధిక ధర 18,000తో కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఈరోజు తోతాపురి రకం టన్ను ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం కవర్ కట్టిన కాయ మండీలకు తరలిస్తే 18,000తో కొనుగోలు చేసినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. అదే తోతాపురి ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం మంచి రంగు బరువు ఉండే కాయలు అత్యధిక ధర 15,000 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అలాంటి సమయంలో కవర్ కట్టిన కాయ అయితే రైతులకు దాదాపు టన్నుపై 3,000 రూపాయల ఆదాయం వస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. టన్ను 18,000తో కొనుగోలు చేయడంతో రైతులకు కాస్త కూస్త గిట్టుబాటు ధర లభించినట్టే అయిందని, అది తోతాపురి రకానికి ధర లభించడం కొంచెం ఆనందించదగ్గ విషయమే అని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది రైతులు ఎంతో శ్రద్ధ పెట్టి కవర్ కట్టిన కాయలు కాస్త కూస్త వారికి గిట్టుబాటు ధర లభించేలా చేశాయని చెప్పచ్చు. ఎందుకంటే బంగినపల్లి అయితే మామూలు లైన్ కాయకి కవర్ కట్టిన కాయకి టన్నుకు 5,000 నుండి 10,000 రూపాయల వరకు మిగులుబాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇంకా మల్లికా రకం కూడా కవర్ కట్టిన కాయకి మామూలు కాయకి టన్నుకు 5-6 వేలు తేడా ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. దీంతో ఏడాది కష్టమైన ఓర్చి శ్రద్ధతో కవర్లు కట్టిన రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఆర్థికంగా కుదేలైన రైతులు ఏడాది ఎంతో ఓర్పుతో శ్రద్ధ పెట్టి తమ తోటల్లో ప్రతి ఒక్క కాయకి కొందరైతే చెట్టులోని 90% కాయలకి కవర్ కట్టి కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంకా కవర్ కట్టిన కాయలు కోతలు 30% మేరకే పూర్తయినట్లు, ఇంకా 60-70% పంట తోటల్లోనే ఉన్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. వీరికి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.